చేయాల ఆత్రం మళ్ళీ అప్సెట్ అయిపోతే అప్పుడు భగవంతుడు చెప్తాడు అశరీరవాణిగా నువ్వు అసలు కంగారు పడకు ద్వాపర యుగంలో ఇలా ఉండాలని నేను డిసైడ్ అయ్యాను అందువల్ల నువ్వు తలుపు తీసావు అదంతే ఇదొక విచిత్రమైన ఆకృతి నువ్వు అసలు బాధపడకు నేను డిసైడ్ అయ్యే ద్వాపర యుగంలో ఇలాంటి ఆకృతి కలిగి ఉన్నాను ఇప్పుడు నీ వలన సాకారమైంది వెళ్ళు పెద్ద గుడి కట్టు బ్రహ్మదేవుని పిలు అన్నాడు ఈయన పెద్ద గుడి కట్టాడు ఇప్పుడు మనం చూసే గుడి బ్రహ్మదేవుని పిలవడానికి వెళ్ళాడు ఏమంటే బ్రహ్మదేవుడి యొక్క టైం స్పాను మంది వేరు కదా అక్కడ 10 నిమిషాలు ఉండి వచ్చాడు అక్కడ 10 నిమిషాలు అంటే ఇక్కడ ఎంత కొన్ని వేల అదన్నమాట ఇక్కడికి గుడిలే మొత్తం అంతా వేరే అసలు ఇప్పుడు ఏమండి ఇప్పుడు నేను వచ్చాను మీరు గుర్తుపెట్టారు కదా మీరు ఎవరు గుర్తుపట్టకపోతే నేను అప్సెట్ అవ్వను మీరు పిలిచారు నన్ను అలా ఈయన వస్తే ఎవడు గుర్తుపెట్టట్లే అంటే అచ్చ తెలియదు ఎవడ దాకట్లే రాజు